ప్రతి ఉదయం మనకి కొత్త అవకాశం. నిన్న ఎలా ఉన్నా ఈ రోజు మళ్ళీ మొదలుపెట్టొచ్చు. అందరికీ శుభోదయం. కొత్త రోజు మొదలైంది. ప్రతి ఉదయం కొత్త ఆశలు, కొత్త పనులతో మొదలవుతుంది. ఈ రోజు నా ఉదయం ఎలా గడుస్తుందో మీతో పంచుకుంటాను. అంతకంటే ముందు ఈ బయట నేచర్‌ని, ఎర్లీ మార్నింగ్ నేచర్‌ని ఎంజాయ్ చేయండి. తెల్లవారుజామున చూసారు కదా! బయట లొకేషన్ ఎంత పీస్‌ఫుల్‌గా వినడానికి కూడా సౌండ్స్, పక్షుల కిలకల రావాలు చాలా బాగా వినిపిస్తూ ఉంటాయండి. అయితే అంతకంటే ముందు నేను మార్నింగ్ శుక్రవారం కాబట్టి నైటే బయట వాకిలి కడిగి, ముగ్గు పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను. ఎర్లీ మార్నింగ్ తుడుచుకొని, స్నానం చేసి, పూజ చేసేసుకునేలా ఉండాలి. సంతానలక్ష్మి శ్రీలక్ష్మి గజలక్ష్మి హరిప్రియే. పూజ అయిన తర్వాత నేను డైరెక్ట్ కిచెన్‌లోకొచ్చేసాను. ఇది పెరుగు డబ్బా అండి. అదైతే బార్లీ పొడి. ఇది పెరుగు డబ్బా ఏంటంటే పిల్లలకి ప్లాస్టిక్ దాంట్లో వేయకుండా నైటే ఇలా తోడు పెట్టుకుని ఒక గాజు సీసాలో వేసేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ రాత్రి నెయ్యి కాసాననమాట. రాత్రి గ్యాస్ అన్ని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. మార్నింగ్ పెద్దగా పని ఉండదు కాబట్టి ఈ నెయ్యి చల్లారెక్క వడకెట్టుకోవాలి. అందుకని అలా ఉంచేస్తాను. నెక్స్ట్ ఇదైతే పెరుగన్నం అండి. రాత్ర రైస్ మిగిలిపోయింది. మిగిలిన అన్నాన్ని పాలలో వేసి కొంచెం పెరుగు చుక్క వేసి తోడు వేస్తాను. అన్నాన్ని పెరుగులో తోడు వేసాను అనమాట. అది ఫుల్ ప్రోబయోటిక్ కదండి, అందుకోసం. ఈ వేసవకాలంలో రాత్రి నానబెట్టిన పెరుగన్నాన్ని తినడం వల్ల హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడు గ్యాస్ మీద ఏమీ లేకుండా మొత్తం తీసేసి క్లీన్‌గా ఉంచుకున్నాను. శుక్రవారం కదండి, తొందరగా అయిపోయే డిష్ అయితే చేసుకుంటాను నేను. ఇది ఎర్ర కందిపప్పు. దీనివల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంతకంటే ముందు ఒక్కసారి జస్ట్ లైట్‌గా మళ్ళీ గ్యాస్ క్లీన్ చేసుకుని చిన్న ముగ్గు పెట్టుకుంటాను. నేను పెద్దగా డెకరేషన్‌లు అయితే ఏం చేయనండి. నాకున్న మార్నింగ్ టైం సరిపోదు. ఇక్కడ ఎర్ర కందిపప్పులో నీళ్ళు వేసి నానబెట్టుకుంటాను. ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ వన్ డే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే ముందు నేను తోటకూర, పచ్చిమిర్చి వేసి గ్యాస్ మీద పెట్టేశాను. ఇక్కడ నేరేడు పళ్ళు ఉన్నాయి కదా! ఆల్రెడీ నిన్న నేరేడు పళ్ళు తీసుకొచ్చారనమాట. వీటిల్ని మార్నింగ్ కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి అలా ఉంచేసి ఎర్లీ మార్నింగ్ పెడతాను. ఉన్నప్పుడు మాత్రమే, డైలీ అయితే కాదండి. ఎప్పుడు ఏముంటే అవి పెడతాను. ఇక్కడ ఇందాక మీకు కందిపప్పు నానబెట్టానన్నాను కదా! అంతకంటే ముందు తోటకూర ముందు పెట్టేస్తాను. ఎందుకంటే కందిపప్పు చాలా తొందరగా ఉడికిపోతుందనమాట. ఇది ఎర్ర కందిపప్పు అండి. అందుకు చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. అందుకంటే ముందు కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ముందే వేసుకొని పెట్టేసుకోవాలి. అవి కొంచెం మరుగుతున్నాయి అన్నప్పుడు ఇలా కందిపప్పు వేసుకోవాలి. టైం లేదు, మనకి పూజలు చేసుకోవాలి, శుక్రవారాలు, శనివారాలు ఇలాంటప్పుడు ఇలా ఎర్ర కందిపప్పుతో డిషెస్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుందండి. ఇందులో చింతపండు అది ఏం వేయను. ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని నానబెట్టుకొని వాటినే వేసుకుంటాను పులుపు కోసం. ఇలా చేస్తే హెల్త్‌కి కూడా మంచిది కదా! కొంచెం అవి కూడా అప్పుడప్పుడు పాటిస్తూ ఉండాలి మనం. నెక్స్ట్ ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. సో, పక్కన తాలింపు కూడా పెట్టేశాను. తాలింపు వేగుతుంది. వేగిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయింది. తోటకూర పప్పు. మీరు అనుకోవచ్చు పప్పు, తోటకూర కదా ఇదేనా పెద్ద డిషా, ఇది కూడా చూపించాలా అని. నేను ఇక్కడ ఇందులో చూపించినది పప్పు, తోటకూర గురించి కాదండి. తొందరగా అయిపోయే వంటకాల గురించి చెప్తున్నాను. మనం నార్మల్ కందిపప్పు కుక్కర్‌లో పెట్టి ఉడికించి అంతా చేసి నానబెట్టేటప్పటికి చాలా టైం ప్రాసెస్ అవుతుంది. ఇలా అయితే టైం సేవ్ అవుతుందనమాట. కందిపప్పు అయితే ఆకుకూరలు ఇంకా కూరగాయల కంటే ఈ కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి వండే వాళ్ళకైతే ఈ విషయం బాగా అర్థమవుతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం సింపుల్‌గా తొందరగా అయిపోయే డిషెస్ తయారు చేసుకుంటే చాలా బావుంటుంది. రోజు బాగా జరగాలి అనే భావంతో ముందుగా పూజ చేస్తాము. కొన్ని నిమిషాలు ప్రశాంతత రోజంతా మంచి ఫీలింగ్ ఇస్తుందని. రోజంతా ఎలా ఉంటుందో తెలీదు. కానీ ప్రశాంతంగా మొదలుపెడితే మనసు తేలిగ్గా ఉంటుంది గదండీ! చిన్న చిన్న పనులు కనిపించకపోయినా వాటితోనే రోజు అందంగా తయారవ్వచ్చు. ప్రేమతో చేసిన వంటకి పెద్ద రహస్యం అయితే ఏమి ఉండదండి. మనసుంటే చాలు. అంతే కదండీ! కొన్ని క్షణాలు మన కోసం కేటాయించుకోవడం కూడా ఒక మంచి అలవాటని చెప్పుకోవాలి. నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు కానీ ఆగిపోకుండా ముందుకు వెళ్ళడం మాత్రం ముఖ్యం అని చెప్తాను.
ప్రతిరోజు గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి రోజులో ఒక మంచి క్షణం ఉండొచ్చు అనే ఆలోచన ఇంకా బాగుంటుంది. ఇలా ఈ రోజు నా ఉదయం పూర్తయింది. మీ రోజు కూడా ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ అండి.